భర్తకి మీరందరూ దూరం చేశారని నీ భర్తకి నిన్ను దూరం చేశాను. నేను సంతోషంగా లేనని మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వలేదు. ఈరోజు నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. ఏంటే మర్యాదగా రెడీ అవుతావా లేదా? నీకోసం సప్త సముద్రాలు దాటినంత కష్టపడ్డావే. నువ్వు మాట వినకపోతే ఎలా? అమ్మా ఆ చీర లాకవే, గడిగా పడుకో. రావే కూర్చో. ఏయ్, నిశ్చితార్థానికి టైం అవుతోంది, గట్టిగా రెడీ అవ్వు. ఇది మీ దృష్టిలో నిశ్చితార్థమేమో, నా దృష్టిలో కాదు. మీరు జరిపించబోయేది నా పెళ్లి కాదు, చావని తెలుసు కూడా. వాడితో నిశ్చితార్థానికి ఎలా కూర్చుంటాననుకున్నారు? గజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ. అనకాపల్లి కనక మహాలక్ష్మి మొహం ఫ్లైట్ లైట్ లా వెలిగిపోతుంది కదా. నువ్వు మొహం మాత్రం చూసావు, నా మనసు చూస్తే తెలుస్తుంది మహాలక్ష్మి మనసులో ఆనందం ఎంతలా పొంగిపోతుందో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెయ్యవే. హైదరాబాద్ లో ఇంతమంది అమ్మాయిలుండగా ఏ అమ్మాయిని ప్రేమించకుండా ఎక్కడో అనకాపల్లిలో ఉండే ఈ మహాలక్ష్మిని నా బావ చేసుకుంటున్నాడంటే మహాలక్ష్మి ఎంత అదృష్టం చేసుకున్నట్టు. బావతో పెళ్ళైతే ఈ జీవితానికి ఇంకేం అక్కర్లేదు. బావుడిలో చచ్చిపోయేంత వరకు హాయిగా బతికేస్తా. హారిక, ముహూర్తానికి టైం అవుతుంది, అన్నయ్యని హాల్లోకి తీసుకురా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తుతే. నిన్ను ఇలా కదే చెప్తానుండు. రామ్మా, పద. అన్నయ్య, ముహూర్తానికి టైం అవుతుంది, పదన్నయ్య. పదన్నయ్య. ఓం శతమాచ్ఛాదయామి చామరమీచయామి నృత్యం దర్శయామి గీతం సమర్పయామి. అయ్యా రెడ్డి గారు, అమ్మాయిని త్వరగా రమ్మనండి. అమ్మా చెల్లెమ్మా, అమ్మాయిని త్వరగా తీసుకురామ్మా. వస్తున్నావు అన్నయ్య. సిద్ధాంతి గారు చెప్పినట్టు పెళ్ళయ్యేంత వరకు నిన్ను గాజు బొమ్మలాగా అపురూపంగా చూసుకుందామనుకున్నా. నువ్వు మాట వినకపోయేసరికి కాస్త మోటుగా ప్రవర్తించాల్సి వచ్చింది. మళ్ళీ ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకు. అలా కూర్చో నాయనా. గణపతికి నమస్కారం చేసుకో.
ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్యేత సాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం పదవే. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీరంగీత సంభూత దేవకార్య సంయుత ఉద్యద్భాను సహస్రాభా చతుర్స్వరూపాషాఢ్యాత్మోధాకారాం సుశోజ్వల మనోరూపేక్షుకోనందా ప్రసాయక బ్రహ్మాండమండల బ్రహ్మకాశివమృన్నాక సౌగంధికల పుస్తక గురువిందమణిశ్రేణి కోటీరమండిత అష్టమీ చంద్రవిభ్రాజదళికస్తరశోభిత ముఖ చంద్రకళంకాభా మృగనాభిశేషక వదన స్మరమాంగళ్య గృహతోరణచిల్లిక వస్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. ఇలా వచ్చి కూర్చోమ్మా. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకల్పలసద్దిన పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయధాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సర్వతాం సర్వసంపత్ప్రదాత్రీం అక్షరోమలతాధారతా సమున్నేయమధ్యమ స్థానభారదళన్మధ్యపట్టమధ్యవళిత్రయ అరుణారుణకో సంభవ సర్వాస్వత్కటీతం రత్నరచనాధామభూషిత. నిజంగానే దేవతలా ఉందమ్మా. చేతికా కట్టేంటమ్మా? మాట వినటం లేదు. అందుకే అమ్మ చాకుతో చిన్న గీత పెట్టిందంతే. అయ్యో, ఆ పెట్టేదేదో ఈ చేతికి పెట్టుండొచ్చు కదమ్మా. రింగు తొడిగేటప్పుడు ఇబ్బంది కాదు. ఇది మొండి ఘటమే అన్నయ్య, పర్వాలేదులే. పంతులు గారు మీరు కానివ్వండి. కరకల లసితేమ పద్మాంబరాంగీం శ్రీమాన్ శ్రీమత. అమ్మ మీ గోత్రం చెప్పండి. ఇక్ష్వాకుల గోత్రోద్భవస్య. బాబు పేరు చెప్పండి. కార్తీక్. కార్తీక్ నామధేశ్చ. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్త కాలే పూజాం కరిష్యే. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసన. ఇక్కడ పూజ చేయమ్మ. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. మళ్ళీ పూజ చేయమ్మ. ఈ పత్రంతో నీళ్లు జల్లమ్మ. శుద్ధోదక స్నానం సమర్పయామి. నమస్కారం చేయమ్మ. శ్రీ మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళ పుష్పాక్షాన్ సమర్పయామి. పసుపు కుంకుమ వేయమ్మ. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీమాత్రే నమః. నానావిధ పరిమళ పుష్పాక్షాన్ సమర్పయామి. శుభమా అంటూ నిశ్చితార్థం జరుగుతుంటే ఆ కన్నీరేంటమ్మా? ఏడవకమ్మా, కాస్త నవ్వు తల్లి. అది నవ్వకపోతేనే మనం నవ్వుదాం. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తో అస్తు. అయ్యా, అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారబోయే దివ్యక్షణం నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడంతో మొదలు కాబోతోంది. తాంబూలాలు మార్చుకోండి. అయ్యా మీరు ఇవ్వండి ముందు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరా. స్వీకరించండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు. మీరు ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. హరి ఓం. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం. ఇప్పుడు మీరు ఇవ్వండి. సుముహూర్తకాలే సూర్యాదీనాం ఇత్యాది గ్రహాణం అత్యంత అనుకూల ఫల సిద్ధిరస్తు. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ధ్రువం నిశ్చయతాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. మీరు కూడా అలా అందించండి అమ్మా. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ధ్రువం. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూప్రతే సవైకరూపరూపాయ విష్ణవే ప్రభు విష్ణవే. ఈ నిశ్చితార్థంలో ఇదే అసలైన ఘట్టం, ఉంగరాలు మార్చుకోవడం. అబ్బాయి అమ్మాయి ఇరువురు
ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళైపోయినట్టు లెక్క. నాయనా, మీరిరువురు ఒకరికొకరు అంగుళీకాలు మార్చుకోండి. ఆ పళ్ళెమిలా ఇవ్వమ్మా. హరి ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. బాబు, అమ్మాయి చేతికి ఉంగరం తొడుగు నాయనా. ఏయ్, చెయ్యి ఇయ్యవే. దీనికి మాటలతో చెప్తే వినదు. చెయ్యివ్వమ్మా. తీయ్. ఇయ్యవే. అమ్మా, అమ్మాయి చేత అబ్బాయికి ఉంగరం తొడిగించండి. అమ్మా, ఉంగరం తీసుకో. మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోభీష్ట సిద్ధిరస్తు. శుభం శుభం. పదహారు 12/2015 బుధవారం సాయంత్రం 6 గంటలకు రాహుకాలమున మంగవీటి మాణిక్యం మంజుల ఏకైక కుమారుడు చిరంజీవి చక్రవర్తికి ఈ శైలజనిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే నిశ్చయింపబడినది. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక బహుళ సప్తమి అనగా బుధవారం తేదీ 16/12/2015 ఉదయం 11 గంటలకు పాలపాటి శంకరు సరోజ దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని పసుపులేటి చంద్రశేఖర్ గీతాంజలి ప్రథమ పుత్రుడు చిరంజీవి కార్తీక్ ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించడమైనది. శుభం శుభం శుభం. అమ్మా, ఈ నష్టజాతకురాలతో పెళ్లైన 15 రోజుల తర్వాత చిరంజీవి వంగవీటి చక్రవర్తికి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కంచుకట్ల నక్షత్రకి దివ్యమైన ముహూర్తం పెట్టి వివాహం అంగరంగ వైభవంగా జరిపిద్దాం.
కంగ్రాట్స్ వదినా. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అత్తా. నేనే నీకు చెప్పుకోవాలి మహాలక్ష్మి. లేదత్తా, నువ్వు నాకిచ్చింది భావన్ మాత్రమే కాదు, నా జీవితానికి పెద్ద వరాన్ని. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే పంతులు గారు. మంచిదా. పంతులు గారు ఒక్క నిమిషం. అమ్మ మహాలక్ష్మి, ఈ శుభ సందర్భంలో అందరికీ నీ చేతి వంట తినిపించమ్మా. అలాగే అమ్మా. ఒక ఘట్టం ముగిసింది. ఆ పెళ్లి కూడా అయిపోతే, ఆ తర్వాత ఇది చచ్చిపోతే మా లైన్ క్లియర్ అయిపోతుంది. రాజయోగం పట్టి చక్రం తిప్పుతాం, చరిత్ర సృష్టిస్తాం. బలవంతపు నిశ్చితార్థం అయినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందని భ్రమ పడకండి. చావనైనా చస్తాను గాని వీడి చేత తాళి కట్టించుకోను. మెడలు వంచి ఎలా తాళి కట్టించాలో నాకు బాగా తెలుసు. అమ్మా జగదీశ్వర్ గారు, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే. లేవే. వదలండి. లేవే. రా పద. రావే. రా పద. నక్షత్ర లాంటి భార్య దొరికితే నువ్వు సీఎం సీట్ ఏంటి నాన్నా? పిఎం సీటు కూడా ఈజీగా కొట్టేస్తావు. నా కొడుకుని సీఎం చేయటానికి ఎంతటి మారణహోమాన్నైనా సృష్టిస్తా. చూడు, అందరూ కష్టపడతారు, అలా అని అందరూ కోటీశ్వర్లైపోలేరు. కొందరే అవుతారు. వాళ్లనే అదృష్టవంతులు అంటారు. దురదృష్టవంతుల్ని బాగు చేయలేం, అదృష్టవంతుల్ని నాశనం చేయలేమంటారు. నువ్వు దురదృష్టవంతురాలివి. నిన్నెవ్వరూ కాపాడలేరు. మేము అదృష్టవంతులం. మమ్మల్నెవ్వరూ చంపలేరు. చావకుండా భూమి మీదే యుగాల తరబడి బతికేస్తారనుకుంటున్నారా? మీరు మామూలుగా చావరు. మీ చావు మీ కళ్ళారా మీరే చూస్తారు. నరకం అనుభవించి మరీ చేస్తారు. చదువుకోని అమాయకులకు, చదువుకున్న మీలాంటి మూర్ఖులకు పెద్ద తేడా లేదు. మూఢనమ్మకాలతో బతికే మనుషులు మీరు. మీకొక ప్రాణం విలువ, ఒక మనిషి విలువ ఏం తెలుస్తుంది? ఆపుతావా నీ సోది? ఏదో నా పాలిట వరానివని గౌరవిస్తున్నాను. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఈ నక్షత్ర గురించి నీకు తెలీదు. ఏయ్, ఎన్నిసార్లు చంపుతావు అని బెదిరిస్తారే? టైం వచ్చినప్పుడు నీ అంతటా నువ్వే చస్తావు. ఏదేమైనా నీకు దేవుడు అల్పాయుష్యనిచ్చినా మా తలరాతని మార్చగల గొప్ప హస్తరేఖల్నిచ్చాడు. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. చూడు, నీకు నా ప్రాణమే కావాలంటే తీసుకో. నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా ఉండు. నీకోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధమే.
నా ప్రాణం పోయే ఒక్క క్షణం ముందు నా తల్లిదండ్రుల్ని నేను కలుసుకునే అవకాశం ఇవ్వండి. నీకు దండం పెడతాను. ఏయ్, నీ ట్రాజిక్ స్టోరీస్ మాకు చెప్పొద్దు. మాకు వినే ఓపిక లేదు. నేను వెళ్ళి నా డార్లింగ్తో పెళ్ళయ్యాక ఎక్కడికెక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటా. బాయ్.